ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆయనకు మద్దతుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తరలివచ్చారు. మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై పార్టీ నేతలు జైలు వద్ద నిరసనకు దిగారు. జైలు గేటు ఎదురుగా బైఠాయించారు. వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద మాజీ హోంమంత్రి తానేటి వనితను అడ్డుకుని పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రాజమండ్రి వెళ్తున్న తానేటి వనితను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒక బ్లడ్ బుక్ లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి నచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అన్యాయులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధము, అసలు ఇక్కడ ఏ రకమైన స్కామ్ జరిగిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చెప్తా ఉన్నానండి. గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి 370 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మీరు 13 నెలల్లో మనీ ట్రయల్ ఏం చేశారు? మనీ ట్రయల్ చేయకోకుండా ఏ రకంగా అరెస్టులు చేస్తారని వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది పూర్తి స్థాయిగా ప్రజాస్వామ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మీరు నాటిన ఈ విష విత్తనమే రేపు మహావృక్షమై అది మీ పాలిట యముళ్లాగా రేపు ఖచ్చితంగా అవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.